హాయ్ అండి. అందరికీ నమస్కారం. మనలో చాలామంది నిత్య జీవితంలో ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉంటారు. అప్పుల వల్ల ఇబ్బందులు పడుతూనే ఉంటారు. అయితే ఒక ఆలయానికి వెళ్ళి అమ్మవారికి మొక్కి 16 ప్రదక్షిణలు చేస్తే శుభ ఫలితాలు కలుగుతాయని చెబుతున్నారు. అప్పుల బాధ ఉన్నవాళ్ళు నిమిషాంబ దేవి ఆలయాన్ని సందర్శించడం వల్ల అప్పుల బాధ తీరిపోతాయట. అప్పుల బాధ ఒక్కటే కాదు అండి. ఏ సమస్య ఉన్నా కూడా అమ్మవారి టెంపుల్‌కి వెళ్ళి ఒక నమస్కారం చేసుకొని దర్శించుకుంటే, ఈ ఆలయాన్ని దర్శించుకుంటే కోరిన కోరికలు తీరుతాయని చాలామంది నమ్ముతున్నారు. నిమిషాంబ దేవిని ఏం కోరుకున్నా వేగంగా కోరికలు తీరుతాయని భక్తులు చెబుతున్నారు. పెళ్లి కాని వాళ్ళు ఈ దేవతను దర్శించడం వల్ల వేగంగా పెళ్లి జరిగే అవకాశాలు అయితే ఉంటాయి. 2006వ సంవత్సరంలో హైదరాబాదులో ఉన్న బోడుప్పల్లో ఉన్న ఈ ఆలయాన్ని నిర్మించారని సమాచారం అందుతుంది. రోడ్డు, రైలు, విమాన మార్గాల ద్వారా హైదరాబాద్కు చేరుకొని ఈ ఆలయాన్ని దర్శించుకోవచ్చు. నిమిషంలోనే ఈ ఆలయంలో కోరిక కోరుకోవాలని 21 సెకన్లు, 21 నిమిషాలు, 21 రోజుల్లోగా మన విఘ్నాలు తొలగిపోతాయని పండితులు చెబుతున్నారు. కోరిన కోరికలు తీరిన తరువాత 108 ప్రదక్షిణలు చేయాలని పండితులు చెప్తున్నారు. హిందువులలో ప్రతి ఒక్కరూ తమ జీవితంలో ఒక్కసారైనా ఈ ఆలయాన్ని దర్శించుకుంటే చాలా మంచిది. మేమైతే శుక్రవారం పౌర్ణమి రోజు వెళ్ళాము. ఫస్ట్ సారి నిమిషాంబ దేవి ఆలయానికి వెళ్ళడం జరిగింది. వెళ్ళగానే అమ్మవారిని చూడగానే ఎంతో నవ్వుతూ ఉన్న అమ్మవారిని చూడగానే చాలా బాగా అనిపించింది. నిమిషాంబ దేవికి నిమ్మకాయలను సమర్పించి ఆ దండలను ఇంట్లో పెట్టుకుంటే శుభ ఫలితాలు కలుగుతాయి. ప్రతిరోజు వేల సంఖ్యలో భక్తులు ఈ ఆలయాన్ని దర్శించుకుంటున్నారు. నిమిషాంబ దేవికి వెళ్ళినప్పుడు అక్కడ మనం కొబ్బరికాయతో పాటు వాళ్ళు అందులో ఒక నిమ్మకాయని వేసి ఇస్తారు. ముందుగా టెంపుల్కి వెళ్ళగానే ధ్వజస్తంభం దగ్గర కానీ అక్కడ టెంపుల్లో అక్కడ లైన్ ఉంటుంది. ఆ లైన్ దగ్గర కానీ ఎక్కడైనా పర్వాలేదు. అమ్మవారిని చూస్తూ చక్కగా మనసులో మీ కోరికని ఒక్క నిమిషంలోనే అనుకోవాలి. కోరుకున్న తర్వాత 16 ప్రదక్షిణలు చేయాలి. చేశాక కొబ్బరికాయని కొట్టి కవర్లో వేసుకొని మనం అక్కడ అర్చన టికెట్ ఇస్తారు. అర్చన టికెట్ తీసుకొని అమ్మవారి దగ్గరికి వెళ్ళి అక్కడ పంతులు గారికి మనం తీసుకున్న కొబ్బరికాయ, పూలు, ఆ నిమ్మకాయ అవి ఆ పంతులు గారికి ఇవ్వాలి. ఇస్తే పూజ చేసి మనకి మళ్ళీ ఆ కొబ్బరికాయ, నిమ్మకాయ ఇస్తారు. ఆ నిమ్మకాయ మనం నీళ్ళలో కలుపుకొని ఇంటికి వచ్చాక నీళ్ళలో కలుపుకొని చక్కగా కుటుంబ సభ్యులందరూ కూడా తాగొచ్చట. లేదు అంటే ఒక నిమ్మకాయ ఇంక ఎక్స్ట్రా కూడా నిమ్మకాయలు ఇస్తారు కదా, ఇంకో నిమ్మకాయని మనం బీరువాలో పెట్టుకుంటే చాలా మంచిదని చెప్తున్నారు. సో అదే పద్ధతి ప్రకారం మేమైతే పాటించాము. నిమిషాంబాదేవి నిమ్మకాయల దండ కూడా ఉంటే ఇంట్లో పెట్టుకుంటే మంచిదని చెప్తున్నారు. నిమిషాంబాదేవిని దర్శించుకోవడం వల్ల జీవితంలో అనేక మార్పులు చోటు చేసుకోవడంతో పాటు మంచి ఫలితాలు కలుగుతాయి. నిమిషాంబాదేవికి నిమ్మకాయలు, గాజులు, వస్త్రాలు సమర్పిస్తే మంచిది. గజాం ప్రదేశంలో నిమిషాంబాదేవి అవతరించారు. భక్తి విశ్వాసాలతో అమ్మవారిని ప్రార్థించడం ద్వారా మేలు జరిగే అవకాశాలు ఉంటాయి. దేశంలోని వేర్వేరు ప్రాంతాలలో నిమిషాంబాదేవికి ఆలయాలు ఉండగా దేవి భక్తులు ఈ ఆలయాన్ని దర్శించుకోవడం ద్వారా అనుకూల ఫలితాలు పొందవచ్చు అని చెప్తున్నారు. మరి మీరు కూడా వీలైతే అమ్మవారి దర్శనం తప్పకుండా తీసుకోండి. ఈ టెంపుల్లో నిమిషాంబ దేవితో పాటుగా గణేష్, అలాగే సీతారామాంజనేయ స్వామి, అలాగే శ్రీ సాయినాథ, దత్తాత్రేయ స్వామి, శివయ్య, హనుమాన్తో పాటు మనం అమ్మవారిని దర్శనం చేసుకోవచ్చు. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఎంతో కొంతమందికి యూజ్ అవుతుందనే ఉద్దేశంతో ఈ వీడియో తీశాను. ధన్యవాదాలు. ఈ అమ్మవారి టెంపుల్ హైదరాబాదులో ఉన్న బోడుప్పల్లో
ఉంది. లొకేషన్ ఆన్ చేసుకొని మంచిగా వచ్చి దర్శనం చేసుకొని వెళ్ళొచ్చు.